నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. గుడివాడ అమర్నాథ్ గారు పదవి ఉన్నప్పుడు ఆయన మాట తీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. పదవి పోయిన తర్వాత కూడా ఆ మాట తీరులో మార్పు రాలేదు అని, మహిళలకి వాళ్ళు ఇచ్చే విలువ, మహిళలంటే వాళ్ళ దృష్టిలో ఏ స్థాయిలో ఉంటారు అనే దానికి నిదర్శనంగా రీసెంట్గా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మహిళా మంత్రి, హోంమంత్రి మేకప్ మీద. మరి అనిత గారిని ఉద్దేశించి ఒక మహిళా మేకప్ మంత్రి ఉన్నది, ఆవిడని గంట సేపు ఎండలో నిలబడితే కేజీలు మేకప్ రాలుద్ది, దాన్ని ఇంటికి తీసుకెళ్లి సున్నం వేసుకోవచ్చు అని నీచమైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని టీడీపీ వాళ్ళు అందరూ ఖండించారు. వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మహిళల జోలుకొచ్చిన వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినా ఊరుకునేది లేదు అంటూ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని మీద డిస్కస్ చేద్దాం. ఇప్పటికైనా వాళ్ళు మారతారా లేదా అనేది. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇకపై మహిళల మీద చేయొద్దు, ఇలా చేసిన వాళ్ళని ఉపేక్షించము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకమ్మా అంటే వాళ్ళ జీన్స్ లో లోపమో ఏంటో తెలియదు. ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు గతంలో కూడా వాళ్ళు అధికారం రాకముందు 2014-19 మధ్య కాలం కావచ్చు, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 మధ్యన కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా పెట్టారో మన అందరికీ తెలిసిందే. ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్లు చేయడం, ఇవన్నీ మనం చూసాం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద కూడా అసెంబ్లీలోనే మాట్లాడిన విధానం, తర్వాత బయట విద్యార్థులతోటి మహిళలతోటి పెట్టినటువంటి రాజకీయ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఏ విధంగా మాట్లాడారో మన సమాజం అంతా చూసింది అసెంబ్లీలో. ఏంటంది వాళ్ళకి విలువలు, విశ్వసనీయత, లేకపోతే మహిళలకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, అటువంటి ఎప్పుడూ లేవు. సరే, ఈరోజు గుడివాడ అమర్నాథ్ అంటే కోడిగుడ్డు మంత్రి అంటే గుర్తుకొస్తుంది. మీరు పేరు చెప్తే మాకు గుర్తురాదు. కోడిగుడ్డు మంత్రి గారు, ఆ కోడిగుడ్డు మంత్రి గారు మాట్లాడితే చేసినటువంటి విధానం ఏంటంటే, ఆయన ఏదో అనుకోవడం, ఆయనకు కోపం ఉండొచ్చు పాపం అనిత గారి మీద, కానీ అనిత గారిని చేసినట్టు కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లోని మహిళా సమాజాన్ని అందరినీ కించపరిచినట్టే. మహిళలు వస్త్రధారణ మీద, హావభావాల మీద, లేకపోతే వాళ్ళు చేసుకునే మేకప్ల మీద, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోతున్నారంటే రాజకీయాలు విలువల గురించి వీళ్ళు ఏం మాట్లాడగలరు? ఇప్పుడు తెల్లారు లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత అని పెద్ద మాట్లాడతాడు కదా, ఆయన మాట్లాడే అర్హత ఆ పార్టీ వారికి ఎవరికైనా ఉందా? ఈరోజు గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేశాడండి, ఇమ్మీడియట్గా నిజంగా మహిళల పట్ల విలువ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి, తప్పు అలా మాట్లాడొద్దని. కానీ ఏ రోజైనా ఖండిస్తాడా? అలా మాట్లాడిన వాళ్ళు ఆల్రెడీ మీకు మనందరం గుర్తుండే ఉంటుంది. జోగి రమేష్ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఒక సభలో ముసుముసులో నవ్వుకున్నాడు. అసెంబ్లీలో అటువంటి మాటలు మిగతా మంత్రులు మాట్లాడుతుంటే ముసుముసులో నవ్వుకున్నాడు ఆయన. అటువంటి వ్యక్తి ఖండిస్తాడని కూడా మనం అనుకోకూడదు. కాకపోతే ఏంటంటే ఎంతవరకు వెళ్ళిపోతున్నాం? మన రాజకీయాలంటే విలువలు లేవు ఇంకా. ఇప్పుడు ఖచ్చితంగా మేమే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు ఉన్నా, ఎటువంటి అక్రమాలు జరుగుతున్నా, ఎటువంటి అవినీతి జరుగుతున్నా, ఖచ్చితంగా మీరు ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా విమర్శ చెప్పండి, లోపాలను ఎత్తి చూపించండి, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయించండి. అది మీ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా. అంతేకాని వ్యక్తుల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఆల్రెడీ సోషల్ మీడియాలో గతంలో విపరీతమైన పోస్టులు పెట్టిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళని ఏమన్నారంటే మా సోషల్ మీడియా వారియర్స్ అంట. వాళ్ళే వారియర్స్ అర్థం అవ్వదు. నేనంటుంది ఈరోజు సూటు ప్రశ్న కోడిగుడ్డు మంత్రి గారికి, మీరు అన్న వ్యాఖ్యలు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, మా ఆయన లేకపోతే మా తండ్రి గారు మాట్లాడిన మాట కరెక్టే అని చెప్పి మీ ఇంట్లో కూడా చెప్పించండి, బయట కూడా దక్కర్లా. ఆయన భార్య కావచ్చు, ఆయన పిల్లలు కావచ్చు, వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మహిళలు ఉంటారు కాబట్టి ఆ మహిళలు ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థించేటువంటి ప్రయత్నం చేయమనండి. అంటే మహిళా మంత్రిని ఉద్దేశించి మరో మాట కూడా అన్నారు, మీరు చేసే పనులు మా ఇంట్లో ఆడవాళ్ళు కాదు కదా, మా ఊర్లో ఆడవాళ్ళు కూడా చెయ్యరు అని చెప్పేసి అన్నారు. అలాంటి పనులు కూటమి పార్టీలో మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా మంత్రులు అంటే విమర్శించడానికి ఎటువంటిది లేకుండా అలా దిగజారుడు వ్యాఖ్యలు చేసి దానివల్ల ఒక ప్రచారం, దాని వల్ల ఒక డిస్కషన్, అదిగో మావాడు బాగా మాట్లాడాడు అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా తప్పని కూడా అయినా మావాడు చాలా బాగా మాట్లాడాడు అనుకుంటాడు అయినా. అంటే ఆ నాయకుడు మనస్తత్వం ఎలా ఉంటుందో అన్న మనస్తత్వం తగ్గట్టుగానే కింద ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు అందరూ అలాగే మాట్లాడతారు కదా, ఓహో మా నాయకుడికి ఇదే ఇష్టం, ఈ భాష ఇష్టం, ఇలాగే మాట్లాడాలి అనేటువంటి. ఎందుకంటే ఇప్పుడు మేమమ్మ జనసేన పార్టీలో మేము చెప్తున్నాం, పొరపాటున ఎటువంటి వ్యాఖ్యను ఎవరన్నోటంట
నా నోటంటే ఎప్పుడు రాదు అటువంటి మాటలు. ఎవరు నోటంటే అన్న వచ్చింది అనుకోండి, అంటే భాషలో కొంచెం శృతి మించి మాట్లాడితే ఇమీడియట్గా మాకు వార్నింగ్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు, ఆ భాష ఏంటి, ఆ విధానం ఏంటి, అవతలోడు మాట్లాడొచ్చు, అవతలోడు మాట్లాడిన భాష మీరు మాట్లాడితే వాళ్ళకే మనకి తేడా ఏంటి, ఆ భాష సరిగ్గా చేసుకోకపోతే మీరు అసలు టీవీకి వెళ్ళొద్దు అన్నారు మమ్మల్ని. మా పార్టీలో చాలా మంది కొంతమంది శృతి మించి మాట్లాడితే ఇమీడియట్గా మీరు ఆ భాష మాట్లాడితే మీరు వెళ్ళక్కర్లేదు టీవీలకి అన్నారు ఆయన. మరి అటువంటి వార్నింగ్ కానీ అధ్యక్షుల దగ్గర నుంచి అధిష్టానం నుంచి వచ్చిందనుకో ఖచ్చితంగా మాట్లాడరేళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అలా మాట్లాడే వ్యక్తులను కావచ్చు, ఆ విధంగా పోస్టులు పెట్టే వ్యక్తులను కావచ్చు, సోషల్ మీడియా వారియర్స్ అని, మా నాయకులని మెచ్చుకుంటుంటే ఓహో మా నాయకుడికి అదే ఇష్టం కదా, ఆ భాష ఇష్టం కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఇంకో అర్థ కూడా ఉంది సార్. ఇంకో కోణం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉంది, ఇప్పుడు అరెస్టులు లేవు కాబట్టి రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి మా మీద దాడికి వచ్చి అరెస్ట్ చేస్తారు. అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి, ఇప్పుడు వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు కూటమి ప్రభుత్వం అని ప్రచారం చేయడం కోసం అని కూడా ఒక వార్త వస్తుంది. అంటే ఇప్పుడు చట్టం తన పని తయారు చేసుకుంటుందని చెప్పి మామూలుగా డైలాగ్ ఉంటుంది. అవును సార్. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ పోలీసులకు కానీ లేకపోతే విచారణ సంస్థలకు కానీ వాటికన్నా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. అవును, మీరు తప్పుంటే విచారించండి, ఏ నోటీసులు ఇవ్వాలో ఆ నోటీసులు ఇవ్వండి, 41 నోటీసులు ఇవ్వాలా లేకపోతే అంతకించి పెద్ద కేసులు అయితే ఏ విధమైన నోటీసులు ఇవ్వాలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాను తప్ప కక్ష ధోరణి చర్యలతో మేము ఎప్పుడు చేసుంటే గత ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా ఏ టైంలో అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా తిప్పారు మనకు తెలీదా? అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అడ్డగించారు వైజాగ్ ఆఫ్ చేశారో తెలీదా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తుంటే మధ్యలో ఆపేశారు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఉంది కదా పరాకాష్ట. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు తెలుసు కదా మనకి. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తెల్లవారులు జామున గోడల దూకి మరి అరెస్టులు చేసేటువంటి ఆ కార్యక్రమాలు మేము చెయ్యం. నేను ఇందాక అదే అంటున్నాను, వాళ్ళు చేసినట్టు మేము చెయ్యం. మా దగ్గర కక్ష ధోరణి చర్యలు అంటూ ఉండవు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకి వెళ్ళవలసిందే. ఆ విధంగా జైలుకి వెళ్ళిన వ్యక్తుల్ని కూడా మీరు వెనకేసుకొస్తున్నారు. చూడండి, ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన పలకరించిన వ్యక్తులందరినీ ఒకసారి చూడండి మీరు, ఎటువంటి వ్యక్తులను పలకరించారు. ఈ రోజుకి కూడా హైదరాబాద్లో భూకుంభకోణం ఏదో చేస్తా బొల్ల బ్రహ్మనాయుడు ఆ కుటుంబీకులు కూడా ఫోన్ చేసి పరామర్శించి మీరే కంగారు పడక్కలేదు, నేను ఉన్నాను, నేను వచ్చే చూసుకుంటానంటే ఏంటో ఏమీ అర్థం అవ్వదు. ఎటువంటి వ్యక్తులు, ఏ కేసులు ఇరుక్కున్న వ్యక్తులు, అటువంటి వ్యక్తులు సమర్థిస్తున్నారు. అంటే ఎంత రాజకీయాల్లో దిగజారడం, ఎంతకంటే దిగజారులే ఫోన్లే అనుకునేవాడికి రోజు రోజుకి దిగజారిపోతున్నారు కదా. ఇంకా గతంలో రోజా గారు అన్న మాటలో మనకు తెలియదా, 1-2 రేపులకి ఎంత అడావుడు చేయాలా అందావిడి. అవును సార్. మరి అటువంటి భాషలో మాట్లాడి అటువంటి విధానం చేసిన వాళ్ళని, మరి వారి పార్టీలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వాళ్ళ వస్త్రధారణ గురించి కానీ వాళ్ళ మాట తీరు గురించి కానీ ఎప్పుడన్నా మా కూటమి నాయకులు ఎప్పుడైనా విమర్శించారా? లేదు. వాళ్ళ మాట్లాడిన విధానం మీద విమర్శిస్తాం, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల మీద విమర్శన చేస్తా తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద కానీ లేకపోతే ఎప్పుడు పొరపాటు చేయమే చేస్తే మాకు వార్నింగ్ డైరెక్ట్గా వస్తాయి. నేటంది ఎప్పటికైనా కోడిగుడ్డు మంత్రి గారు ఆయన చేసినటువంటి శాఖలో ఎటువంటి ఒక పరిశ్రమను తీసుకొచ్చాడా? రకరకాల కథలు చెప్పాడు కదా, కోడి గుడ్డు పెట్టాలి, ఆమ్లెట్ అవ్వాలి, రకరకాల కథలు చెప్పాడు. అయ్యే కథలు చెప్పి నవ్వుకున్నారు అందరూ కూడా. ఈ రోజున పదవి పోయిన తర్వాత కూడా అసలు నువ్వు అనకాపల్లి ప్రాంతానికి నువ్వు చేసింది ఏంటి? నీ అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక లోపల మేము ఇప్పటికే ఎత్తి చూపగలం. మంత్రిగా చేసావు, స్థానిక ప్రజలకు కానీ స్థానిక నియోజకవర్గానికి కానీ నువ్వు చేసింది ఏంటి? మంత్రిగా ఎలాగ నీకు ఎలాగ ఆ అధికారాలలో చేసేదానికి ఏమీ లేదనుకో, కనీసం ఒక ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గానికి ఏమైనా చేసావా అనే ప్రశ్న వస్తే అతను ఏమైనా సమాధానం ఉంది అతని దగ్గర? నేను అంటుంది ఒకటేనమ్మా, వీళ్ళంతా కూడా కేవలం ప్రచారం గురించి రకరకాల ఎంతకైనా దిగజారిపోతారు. ఆ వాళ్ళు చేసే దిగజారుడు వ్యాఖ్యలే వాళ్ళ అధిష్టానానికి కూడా నచ్చుతుంది కాబట్టి మాకు ఇదే కరెక్ట్ అని ముందుకెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లో నిజంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే భాష చాలా ఇంపార్టెంట్. మిగతాది ఏదైనా సబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు, భాష మాత్రం మీరు భాష మాత్రం సరైన ఇంపార్టెంట్. అది ఆ భాష తప్పిందనుకోండి, పరిధి దాటిందనుకోండి, ప్రజలే ఎప్పుడు శిక్ష చేయాలో అప్పుడు శిక్ష చేస్తారో ఆల్రెడీ వేసారు. వీళ్ళకి ఏంటంటే ఇంకా బుద్ధి రాలేదని మాత్రం చెప్పుకోగలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.